ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఏదో ఒక రకంగా దువ్వాడ శ్రీనివాస్ పేరు ఏపీ రాజకీయాల్లో మీడియాలో నానుతూ ఉంటుంది. మొదటగా దువ్వాడ కుటుంబం వ్యవహారం సోషల్ మీడియాలో చర్చకు కారణమైంది. భార్య దువ్వాడ వాణితో విభేదాలు, ఇంటి వద్ద జరిగిన హంగామాతో కొన్ని రోజుల పాటు ఈ వ్యవహారం మీడియాలో చర్చనీయాంశమైంది. ఆ తర్వాత దివ్వెల మాధురి వ్యవహారంతో మరోసారి హాట్ టాపిక్ అయ్యారు దువ్వాడ. తిరుమలలో దువ్వాడ దివ్వెల మాధురి ఫోటోలు దిగిన ఘటనపైన చర్చ జరిగింది. కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేతలు ఫిర్యాదు చేయడంతో దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదు చేయడంతో ఆయన మరోసారి వార్తల్లోకి నిలిచారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను వైసీపీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. పార్టీ క్రమశిక్షణావళిని ఉల్లంఘించారనే ఫిర్యాదులు రావడంతో దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు వైసీపీ ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి సస్పెండ్ చేసిన వ్యవహారం, దువ్వాడ వాణితో కుటుంబ విభేదాలు, దివ్వెల మాధురితో తదుపరి అడుగులపైన దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఏదేమైనా దివ్వెల మాధురితో కలిసే ఉంటానని స్పష్టం చేశారు. తాజాగా పార్టీ క్రమశిక్షణ నియమావళిని ఉల్లంఘించారంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ దువ్వాడ శ్రీనివాస్ ను వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ పరిణామాల మధ్య దువ్వాడ శ్రీనివాస్ పొలిటికల్ పరంగా, ఫ్యామిలీ పరంగా ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాటలను దువ్వాడ శ్రీనివాస్ బయటపెట్టారు. వైసీపీ నుంచి తనను ఎందుకు సస్పెండ్ చేశారో తెలియదని దువ్వాడ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. తానేమైనా అవినీతికి పాల్పడ్డానా అని ప్రశ్నించారు. సస్పెండ్ చేసిన రోజు కూడా తాను వైసీపీ జగన్ను కలిశానని చెప్పారు. ధర్మాన ప్రసాదరావుతో తనకు ముందు నుంచే విభేదాలు ఉన్నాయని దువ్వాడ శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చాడు. వ్యక్తిగత వివాదం తప్ప తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని, అలాంటప్పుడు ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. భార్య దువ్వాడ వాణితో కుటుంబ విభేదాలు, కుమార్తెలకు ఇబ్బంది లేకుండా ఆస్తుల పంపిణీ అన్ని జరుగుతున్న సమయంలో వ్యక్తిగత అంశాలతో పార్టీకి ఏం సంబంధమని దువ్వాడ అన్నారు. దివ్వెల మాధురితో మానసికంగా వివాహం జరిగిందని వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మాటలు చెప్పుకున్నామన్నారు. నాకు శ్రీనివాసే కావాలని వాణి అనుకుని ఉంటే ఈ గొడవలు వచ్చేవి కావని, కానీ తను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టికెట్ కావాలని ఆశపడిందన్నారు. తాను భార్యను కోల్పోలేదని, వాణినే తనను కోల్పోయిందని అన్నారు. ఏడాది పాటు తాను ఒంటరి జీవితాన్ని గడిపానని, ఆ సమయంలోనే మాధురి అండగా నిలిచిందన్నారు. కష్టాల్లో తనకు అండగా నిలిచిన మాధురికి తాను సాయంగా ఉన్నట్టు చెప్పారు. కుటుంబ వివాదమే తన సస్పెన్షన్కు కారణమైతే ఏడాది నుంచి ఈ విషయం నడుస్తోంది కదా అని ఆయన ప్రశ్నించారు. వాణి కోరుకున్నట్లు అన్ని ఆస్తులు వారి పేరు మీద రాసిచ్చాను అన్నారు. వాణికి, పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూశానని అన్నారు. పదవి పోయినా, ఫ్యామిలీ పోయినా దివ్వెల మాధురితో సంతృప్తి ఉందని, అంతకంటే ఏం కావాలని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. కష్ట సమయంలో అండగా నిలిచిన దివ్వెల మాధురితో తాను కలిసే ఉంటానని క్లారిటీ ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవి విషయంలోనూ ఆచితూచి అడుగులు వేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ ను వైసీపీ నుండి బహిష్కరించిన తర్వాత మాధురిపై రెచ్చిపోయిన దువ్వాడ శ్రీనివాస్, నీ వల్ల 58 సంవత్సరాల వయసులో నా భార్య, పిల్లలకు దూరమై పరువు పోయింది, పదవి పోయింది, డబ్బు పోయింది అని రోడ్డుపై అరుస్తున్న దువ్వాడను మెంటల్ హాస్పిటల్లో చేర్చినట్లు వార్తలుస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో కాదో చూడాలి. మరి ఏం జరుగుతుందో.